హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్ షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ రెసిపీ చేయడానికి ముందు రోజు నైట్ డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బాదం పలుకులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ దాకా పిస్తా పలుకులు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెలన్ సీడ్స్ పుచ్చగింజలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 4 ఎండు ఖర్జూరాలని అలాగే 4 పండు ఖర్జూరాలను వేసి వీటన్నింటినీ నీళ్లు వేసి ఒకసారి కడిగి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే మార్నింగ్ టైంలో నానబెట్టుకోవాలి అంటే వేడి నీళ్ళని పోసి నానబెట్టుకోండి. 2-3 గంటల్లో ఈ గింజలన్నీ నానిపోతాయి. ఇలా రాత్రంతా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్న తర్వాత బాదం పలుకులకి, పిస్తా పలుకులకి పైన ఉన్న పొట్టును తీసేసి అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా స్లైసెస్గా కట్ చేసి తీసుకోండి. ఇలా అన్నింటినీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు సేవియాని రోస్ట్ చేసి తీసుకుందాము. దీనికోసం సన్నటి సేవియాని తీసుకోవాలి. సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఇలాంటి సేవియా దొరుకుతుందండి. ఈ సేవియాని మాత్రమే మనం షీర్ కుర్మా చేయడానికి యూజ్ చేస్తాము. నేను ఇక్కడ 1.5 కప్పు దాకా రోస్టెడ్ సేవియాని తీసుకున్నాను. మనకు సూపర్ మార్కెట్లో రోస్టెడ్ సేవియా అని, వైట్ సేవియా అని 2 దొరుకుతాయి. ఏదైనా తీసుకోవచ్చు. సేవియాని తీసుకొని కొంచెం ఇలా క్రష్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చిరోంజి గింజల్ని వేసుకోండి. వీటన్నింటినీ కూడా నేతిలో ఇలా కొద్దిసేపు వేయించుకోండి. మంటని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఒక 7-8 నిమిషాల పాటు వేయించండి. ఇవి ఇలా కొద్దిగా వేగిన తర్వాత బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఇందులోనే మనం క్రష్ చేసి పెట్టుకున్న సేవియాని కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేవియానేనండి, అయినా ఇలా కొద్దిసేపు నేతిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 లీటర్ దాకా చిక్కటి పాలను తీసుకోండి. వీలైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి. లేదంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలని తీసుకున్నామంటే ఈ షీర్ కుర్మా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. పాలన్నీ చక్కగా మరిగి పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పొంగు రానివ్వండి. పాలు ఇలా మరిగిన తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి సరిపడా కండెన్స్డ్ మిల్క్ని తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీస్కి 1 టిన్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని వేస్తున్నాను. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పంచదారనైనా వేసుకోవచ్చు. అయితే కండెన్స్డ్ మిల్క్ అనేది మంచి రిచ్నెస్ని, టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మరిగించండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వును కూడా వేసుకోండి. కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే. ఇది మంచి కలర్ని, ఫ్లేవర్ని ఇస్తుంది. వీటన్నింటినీ కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేవియాని కూడా వేసేయండి. మనం జనరల్గా పాయసం చేసేటప్పుడు ముందుగా సేమియాని వేసి ఆ తర్వాత పంచదారని యాడ్ చేస్తాము. లేదంటే సేమియా ఉడకదు కదా. కానీ ఈ సేవియా చాలా పలచగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అందుకని ముందు మనం స్వీట్నెస్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత వేయించిన సేవియాని వేసుకోవాలి. సేవియాని వేసిన తర్వాత ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఇలా సేవియా కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇందులో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇలా పలచగా ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. రంజాన్ మాసంలో చేసుకునే ఈ షీర్ కుర్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.